నమస్తే మా గుడ్ మార్నింగ్. టుడే ఇస్ సండే అండ్ ఓ బాయ్ ఐఎమ్ ఆల్రెడీ రన్నింగ్ లేట్. ఈ రోజు మనం చేయాల్సిన స్టఫ్ మస్తుంది. నిన్న నైట్ నేను పని చేసుకొని పడుకోవడానికి దగ్గర 4:35 AM అయి ఉండే. బట్ స్టిల్ ఇట్ వాస్ అ నైస్ ప్రొడక్టివ్ సెషన్. మంచిగా మజా వచ్చింది. సో నో కంప్లైంట్స్. అండ్ లేచి ఫ్రెష్ అవడానికి 3 అవుతుంది. అండ్ ఈ రోజు మనం చేయాల్సిన పనులు ఏమున్నాయి అంటే జిమ్ పోవాలి, మీల్ ప్రెప్ చేయాలి. ఆ మీల్ ప్రెప్ కోసం చికెన్ కొనుక్కొని వచ్చి మీల్ ప్రెప్ చేయాలి. అండ్ నెక్స్ట్ సినిమాకి పోవాలి. ఒక్క సినిమా కూడా కాదు, 2 సినిమాలకు పోవాలి. ఏం సినిమాలు రా అంటే ఒక 2 weeks ముందు రిలీజ్ అయిన హీ-మ్యాన్ మాస్టర్స్ ఆఫ్ ద యూనివర్స్ సినిమా రిలీజ్ అయింది. అది ఎప్పటి నుంచో చూద్దాం అనుకుంటున్నా. ఆ ట్రైలర్ చూసినప్పటి నుంచి ఐ వాంటెడ్ టు వాచ్ ద మూవీ. గ్యాప్ లో మూవీ రిలీజ్ అయి 2 వారాలు అయిపోయింది, ఇంకా మనం సినిమాకి కూడా పోలేదు. అండ్ థియేటర్స్ నుంచి ఆల్మోస్ట్ వెళ్ళిపోయే ఫేజ్ లో ఉంది. మంచి స్క్రీన్స్ ల నుంచి ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇట్ ఈస్ అ వెరీ స్మాల్ స్క్రీన్ దట్ ఈస్ అవైలబుల్ ఫర్ టుడే. బట్ మనం చూడకపోతే అది కూడా పోయేటట్టుంది. అందుకే వాంట్ వాచ్ ఇట్ టుడే. దాంతో పాటు ఓన్లీ హీ మ్యాన్ చూస్తే ఏం బాగుంటది, మనం అట్లా రేసిస్ట్ సెక్సిస్ట్ లా ఉండొద్దు. కాబట్టి హీ మ్యాన్ రిలీజ్ అయిన తర్వాత ఒక 2 days ముందు సూపర్ గర్ల్ కూడా రిలీజ్ అయింది కదా. సో సూపర్ గర్ల్ సినిమా కూడా ఈరోజు చూడాల్సిందే. అండ్ ఇవన్నీ ఎప్పుడు చేస్తారంటే నాకు కూడా తెలియదు. ఆల్రెడీ టైం 3:45 అవుతుంది. సో ప్రస్తుతం నా మైండ్ లో ఉన్న ఫ్లో ఏంది అంటే మూవీస్ ఆర్ ఫిక్స్ షెడ్యూల్. 7 నుంచి 10 వరకేమో హీమెన్ సినిమా ఉంది, 10 నుంచి 1 వరకేమో సూపర్ గర్ల్ సినిమా ఉంది. రెండు ఒకటే థియేటర్ లా కాబట్టి మనం 7 కి థియేటర్ కి పోతే 1 కి రిటర్న్ వస్తాం. సో మన వేరే పనులన్నీ 7 లోపల అయిపోగొట్టుకోవాలి. ఆ వేరే పనులు ఏంటిరా అంటే ఇప్పటిదాకా చెప్పినట్టు మన జిమ్ ఉంది, నెక్స్ట్ మీల్ ప్రెప్ చేసుకోవాలి, తర్వాత తినాలి, నెక్స్ట్ స్నానం చేయాలి, సినిమాకి పోవాలి. ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేయడానికి మన చేతిలో దగ్గర 3 hours టైం ఉంది. సో లెట్స్ స్పీడ్ రన్ ద డే. Just then, soon after. All right, it's 4:43 PM right now and I'm just done with the workout. Workout rating 9 out of 10. We are running 15 minutes late. 3:30 నుంచి 4:30 వరకు వర్కౌట్ అయిపోకూడదాం అని అనుకున్నా. బట్ మనం వర్కౌట్ స్టార్ట్ చేయడమే అరౌండ్ 3:50 అయిన ఉండే. సో కంప్లీట్ చేయడానికి 4:45 రైట్ నౌ. అండ్ వర్కౌట్ టు బి ఆనెస్ట్ ఈవెన్ దో టైం క్రంచ్లు ఉన్నా కానీ మనం చేయాల్సిన ఇప్పుడు చాలా పనులు ఉన్నాయి అండ్ మన చేతిలో టైం చాలా తక్కువ ఉంది. బట్ స్టిల్ నా రెగ్యులర్ ఇంటెన్సిటీ ఏదైతే ఉంటుందో ఆ ఇంటెన్సిటీతోనే పుష్ చేయాలి, ఆ వాల్యూమ్తోనే వర్కౌట్ చేయాలి అని చెప్పి బాగా కష్టపడ్డా అండ్ సెట్ చేసిన. అండ్ టు బి ఆనెస్ట్ జస్ట్ కాఫీ తప్ప ఏం తాగలేదు. లాస్ట్ ప్రాపర్ మీల్ చేసి దగ్గర ఇట్స్ బీన్ ఓవర్ 18, 19, 20 hours అయినట్టుంది. నిన్న నైట్ 9 గంటలకేమో డిన్నర్ చేసి ఉండే అంతే. అండ్ అర్ధరాత్రి 3కి పడుకునే ముందు ఒక ప్రోటీన్ బార్ తిని ఉండే అనుకో. బట్ ఆ ప్రోటీన్ బార్ తినేసి పడుకొని పొద్దున్న లేస్తే మళ్ళీ ఇప్పుడు ఒక కాఫీ తాగి డైరెక్ట్ జిమ్కి వచ్చి వర్కౌట్ సెట్ చేసిన. అండ్ వర్కౌట్ చేసేటప్పుడు చాలా ఎనర్జీ తక్కువ ఉండే, చాలా ఆయాసం వస్తుంది, చాలా దమ్ము వస్తుండే. బట్ మనం చేయాలి, నో ఎక్స్క్యూజెస్. మన దగ్గర పెద్ద ఓవర్ యాక్షన్ చేయడానికి స్కోప్ లేదు. 2 సినిమాలకి ఈ రోజే పోదాము అని ఫిక్స్ అయినా కాబట్టి అప్పుడు ఎట్లాగో టైం ఎంజాయ్ చేస్తా కాబట్టి ఇప్పుడు కష్టపడాలి, ఇది చేస్తేనే ఐ డిజర్వ్ ఇట్ అని చెప్పేసి ఫిక్స్ అయినా. అండ్ థ్యాంక్ఫుల్లీ ఐ వాజ్ ఏబుల్ టు కంప్లీట్ దట్. ఇట్స్ 4:45. ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేస్తుంటే కూడా బాగా ఆయాసం వస్తుంది, దమ్ము వస్తుంది. ఐ నో యూ కెన్ సీ ఇట్. బట్ ఇప్పుడు చేయాల్సింది ఏంటి అంటే పోయి ఫస్ట్ తొందరగా స్నానం చేసేసి బయట స్టోర్కి వెళ్ళి చికెన్ కొనుక్కొని వచ్చి మీల్ ప్రెప్ చేసి తిని సినిమాకి పోవాలి. ఇదంతా ఎప్పటి లోపల చేయాలంటే 7 లోపల చేయాలి. ఇట్స్ ఆల్మోస్ట్ అబౌట్ 5 PM. 2 గంటలు వెళ్ళి మనం ఎప్పుడైతే అంటే మనకి ఇంకా తెలియదు. బట్ వీ హ్యావ్ టు డూ ఇట్. పోదాం, సెట్ చేద్దాం. విల్ సీ యూ ఇన్ అ బిట్. ఆల్ రైట్, జిమ్ నుంచి వచ్చిన మంచిగా స్నానం చేసి ఫ్రెష్ అయిపోయినా. అండ్ ఇట్స్ 5:40 PM రైట్ నౌ. మనం 7 లోపు మీల్ ప్రిప్ చేసి తినాలి. వీ హ్యావ్ అబౌట్ 1 hour 20 minutes ఇన్ హ్యాండ్. మనం ఇప్పుడు చికెన్ కొనుక్కొని రావడానికి దగ్గర 30-40 minutes అయిపోతుంది.
అండ్ దరిద్రం ఏంటి అంటే ఇప్పుడు మనం చికెన్ కొనే స్టోర్ ఏదైతే ఉంటుందో అది లిటరలీ మన మూవీ థియేటర్ పక్కనే ఉంది. బట్ మనం ఇప్పుడు అక్కడికి పోయి చికెన్ కొనుక్కొని ఇంటికి వచ్చి కుక్ చేసి తినేసి మళ్ళీ థియేటర్కి పోవాలి. అలాట్ ఆఫ్ షిట్. సో ఇప్పుడు చేయగలిగింది ఏం లేదు, అదే చేయాలి. నేను వేసుకున్న ప్లాన్ ప్రకారం టెక్నికలీ ఒక 40 minutes ముందే నా మీల్ ప్రెప్ స్టార్ట్ చేయాలి. బట్ వీఆర్ ఆల్రెడీ రన్నింగ్ లేట్. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ గోయింగ్. ఎంత ఫాస్ట్ అయితే అంత ఫాస్ట్ చేద్దాం, తప్పదు. వీఆర్ హియర్ ఎట్ ద స్టోర్ అండ్ ఆ పక్కన బిల్డింగ్ మన థియేటర్ రా. సినిమా ఇంకొక గంటన్నరలో స్టార్ట్ అవుతుంది. మనం చికెన్ తీసుకొని ఇంటికి పోయి కుక్ చేసి అంతా అవుతుందా లేదా డౌటే, చూద్దాం. Perfect, man. Thank you. Look at that beautiful McQueen, bro. It's always cool. All right, on the way home and quick update. ఇప్పుడు ఏంది అంటే ఇప్పుడు టైం 6-7 అవుతుంది. ఇంటికి వెళ్ళడానికి ఇంకా 5 minutes అవుతుంది. 6:12కి మనం ఇంటికి రీచ్ అవుతాం. ఇంటికి రీచ్ అయిన తర్వాత మనం ఏదన్నా చేసి 7 లోపల థియేటర్ కి బయలుదేరాలి. అంటే మన చేతిలో దగ్గర ఒక 55 minutes ఉంటుంది. మన మూవీ యాక్చువల్లీ స్టార్ట్ అయ్యేది 7కే. కాకపోతే ఏఎంసీ ఒక 25-30 minutes యాడ్స్ వేస్తాడు. సో వాడు 7 కన్నా కానీ టెక్నికలీ సినిమా 7:30కి స్టార్ట్ అవుతుంది. సో మనం కుకింగ్ అంతా చేసి 7 లోపల తినేసి 7కి బయలుదేరితే మూవీకి విల్ స్టిల్ బి ఆన్ టైం. ఏం లేట్ అవ్వదు. మన చేతిలో ఉండే ఆ 55 minutes లా మనం ఇప్పుడు వీక్ మొత్తానికి మీల్ ప్రెప్ చేసి తినగలుగుతామా అనేది పాయింట్. మనకి తినడానికి కనీసం 15-20 minutes అయిపోతుందిరా. సో మన చేతిలో ఇప్పుడు వీక్ మొత్తానికి చికెన్ ది మీల్ ప్రెప్ చేయడానికి 30 minutes టైం ఉంటది. ఈ 30 minutes లో మనం హై క్యాలరీ చికెన్ మీల్ ప్రెప్ చేయాలి. దాట్ ఈస్ ద గోల్. సో ఇప్పుడు 30 నిమిషాలలో మనం వీక్ మొత్తానికి ఏం కర్రీ చేస్తాం రా అంటే జస్ట్ అండ్ క్వికెస్ట్ చికెన్ కర్రీ ఆప్షన్ ఏంటి అంటే బ్యాచిలర్ చికెన్ కర్రీ. అన్ని కట్ చేసి స్టవ్ మీద వేసేస్తే మనకు మంచిగా టేస్టీ కర్రీ సెట్ అవుతుంది. సో దట్ ఈస్ ద గోల్. అఫ్ కోర్స్ వీఆర్ గోయింగ్ టు బి క్యాలరీ కాన్షియస్ అండ్ స్టఫ్. ఆగంలో ఉన్నామని చెప్పి ఏది పడితే అది ఉండకుండా మొత్తం క్యాలరీస్ క్యాల్కులేట్ చేసుకుంటేనే, మొత్తం మెజర్ చేసుకుంటూనే ఉండాలి. దట్ ఈస్ ద గోల్. లెట్స్ సీ హౌ ఇట్ టర్న్స్ అవుట్. ఎంతసేపు అవుతుందో చూడాలని ఉంది. ఐ వాంట్ సీ ఇఫ్ విల్ బి మేకింగ్ ఇట్ ఇన్ టైమ్ టు ద థియేటర్ బ్రో. చూద్దాం. ఆల్రెడీ 6:15 PM అండ్ ఐమ్ హోమ్. నాకు ఎంత ధైర్యం ఉంటే తెల్ల డ్రెస్ వేసుకొని కుకింగ్ చేద్దాం అనుకుంటున్నారా? మామూలు విషయం కాదు. ఇప్పుడు మీల్ ప్రిప్ చేసి మనం తినాలి కూడా. చికెన్ రెడీగా కట్ చేసి ఉంది, బట్ ఆనియన్స్ కట్ చేయాలి. ఆనియన్స్ కట్ చేసి మొత్తం కుక్ చేయాలి. అండ్ ఆ కుక్ చేయడానికి ఆ పెద్ద కంటైనర్ ఏదైతే ఉందో అది సింక్ లో ఉంది. ఫస్ట్ అది కడగాలి. అండ్ ఈ చికెన్ అయ్యే గ్యాప్ లో మనం ఇప్పుడు తినడానికి రైస్ కూడా పెట్టాలి. రైస్ ఆల్రెడీ పెట్టింది ఉంది, బట్ నేను అది మొన్న నైట్ చేసినట్టున్నా. నాకు ఎందుకో పాడైంది అని కొడుతుంది. సో రిస్క్ తీసుకోవాలని లేదు. అందుకే ఫస్ట్ కంటైనర్ కడిగేసి రైస్ పెట్టేసి మన చికెన్ కుక్ చేయడం స్టార్ట్ చేద్దాం. చకా చక్ దన్ ఏకదమ్ నీట్ గా క్లీన్ చేసేసిన ఆల్ సెట్. అండ్ మీకోసం ఒక చక్కటి చిట్కా. మీకు తెలుసా మైక్రోవేవ్ లో మనం అన్నం తయారు చేయొచ్చని? ఎస్ ఫ్రెండ్స్, మీరు విన్నది కరెక్ట్. ఇలా మైక్రోవేవ్ లో కూడా మనం అన్నం కుక్ చేయొచ్చు. నేను కూడా ఫస్ట్ టైం తెలుసుకున్నప్పుడు చాలా అవక్ అయిపోయాను. సో బేసిక్ గా పంచాయతీ ఏంటంటే బాబాయ్, మన నార్మల్ క్వాంటిటీస్ ఏవైతే ఉంటాయో దానికంటే కొంచెం ఎక్కువ వాటర్ పోయాలి. ఇప్పుడు నేను 1 cup రైస్ కి 3 cups ఆఫ్ వాటర్ పోసిన. అండ్ ఆఫ్ కోర్స్ మైక్రోవేవ్ సేఫ్ బౌల్ లో పెట్టిన. నెక్స్ట్ ఒక 15 minutes కి మైక్రోవేవ్ ఆన్ చేయాలి. అండ్ దెన్ ఆల్మోస్ట్ 15 నిమిషాలలో రెడీ అయిపోతుంది. కాకపోతే డైరెక్ట్ అట్లనే వదిలేసినాం అనుకో బాగా గట్టిగా డ్రైగా పల్క్ కనిపిస్తుంది. బికాస్ మనం ఎక్స్ట్రా వాటర్ పోసినా కానీ అన్ని ఆల్మోస్ట్ ఎవాపరేట్ అయిపోతాయి. అందుకే నేను ఏం చేస్తా అంటే ఆల్మోస్ట్ ఒక 12-13 minutes అయిన తర్వాత ఇంకా కొన్ని వాటర్ పోసి మూత పెట్టేసి ఒక 3-4 minutes అట్లా వదిలిస్తాం. అండ్ విల్ బి గెటింగ్ ఆల్మోస్ట్ ఫ్లఫీ రైస్. మనం ప్రెషర్ కుక్ చేసినా లేకపోతే స్టవ్ మీద రైస్ కుక్ చేసినట్టు అండ్ ఇన్స్టా పాట్ లో ఉన్నట్టు మరీ అంత ఫ్లఫీగా అయితే రాలేదు, బట్ 90% వెరీ క్లోజ్ టు ఇట్. ఎనీవేస్ ఇట్స్ 6:25 రైట్ నౌ. వి నీడ్ టు స్టార్ట్ కుకింగ్ అవర్ చికెన్ బ్రో. దానికోసం ఫస్ట్ వి నీడ్ టు కట్ సమ్ ఆనియన్స్. సో దిస్ ఈస్ అబౌట్ 3 పెద్ద ఆనియన్స్, అరౌండ్ 1200 grams ఉంది. అండ్ స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆన్ చేసి లెట్స్ యాడ్ 60 grams ఆఫ్ ఆయిల్ ఇన్ ఇట్. 6 days కి మీల్ ప్రెప్ చేస్తున్నాం అంటే ఈచ్ డే కి అరౌండ్ 10 grams ఆఫ్ ఆయిల్ వస్తుంది. ఆయిల్ వేడిగా అయింది. నౌ లెట్స్ యాడ్ ఇన్ కొంచెం జీలకర్ర, వెరీ లిటిల్ ఆవాలు. టైమ్ టు పుట్ సమ్ ఆనియన్స్ ఇన్ ఇట్. మొత్తం ఆనియన్స్ అన్నీ వేసేసిన, హై ఫ్లేమ్ పెట్టిన, కొంచెం పసుపు వేద్దాం అండ్ 2 teaspoons ఆఫ్ సాల్ట్. అవి మిక్స్ करके 3-4 minutes छोड़ देंगे. ఈ గ్యాప్లో మైక్రోవేవ్లో మన రైస్ ఇస్ రెడీ. ఇంతకుముందు చెప్పినట్టు ఒక 12-13 minutes అయిన తర్వాత ఇంకా కొన్ని ఎక్స్ట్రా వాటర్ పోసి ఇట్లా ఒక మూత పెట్టి ఇంకొక 2-3 minutes కుక్ చేసి ఉండే. అండ్ వీ హ్యావ్ ఆల్మోస్ట్ ఫ్లఫీ కుక్డ్ రైస్. గ్యాప్లో 6 tomatoes కట్ చేసిన. ఆనియన్ కుక్ అయిపోయింది. నెక్స్ట్ దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. మన దగ్గర లేదు. ఇన్స్టెడ్ వీ హ్యావ్ జింజర్ పేస్ట్ అండ్ గార్లిక్ కట్ చేసిన. మంచిగా అవి కుక్ చేసి టొమాటోస్ వేయడానికంటే ముందు ఐమ్ యాడింగ్ 6 మిరపకాయ. ఒక 1 minute అట్లా కుక్ చేసి లెట్స్ యాడ్ అవర్ టొమాటోస్.
అండ్ 2 minutes మూత పెట్టేద్దాం. టొమాటోస్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాయి. చికెన్లో ఉప్పు ఇంకా పసుపు వేసి మంచిగా కడిగిన. లెట్స్ యాడ్ ఇట్ టు అవర్ కర్రీ. మంచిగా ఒకసారి కలిపేసి ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ ధనియాల పొడి, నెక్స్ట్ జీలకర్ర పొడి, నెక్స్ట్ గరం మసాలా, నెక్స్ట్ ఒక 1 టీ స్పూన్ చికెన్ మసాలా, ఒక 1 టీ స్పూన్ సాల్ట్ అండ్ 1 టీ స్పూన్ కారం. నాకు ఇట్లా కర్రీ రెడ్ కలర్ కావాలని ఉంది, సో వైబ్ కోసం కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఒక 1 టీ స్పూన్. స్టఫ్ అంతా వేసి ఏకదమ్ మిక్స్ కర్నా హై. మిక్స్ करके మూత పెట్టేసి ఒక 3-4 minutes అయింది అండ్ ఆల్మోస్ట్ చికెన్ కుక్ అయిపోయింది. లెట్స్ యాడ్ అ లాట్ ఆఫ్ కొత్తిమీర అండ్ సమ్ కరివేపాకు. మిక్స్ అండ్ మూత ఫర్ 5 more minutes. కాకపోతే 7:22 రైట్ నౌ. అండ్ ఇప్పుడు ప్లాన్ ఏంది అంటే 7 కి సినిమా స్టార్ట్ అవుతుంది. మొత్తం యాడ్లు ట్రైలర్లు అన్నేసిన తర్వాత 7:30కి యాక్చువల్ సినిమా స్టార్ట్ అవుతుంది. బట్ ఇట్స్ ఆల్రెడీ 7:24 రైట్ నౌ. కుకింగ్ అయిపోయింది, బట్ ఇప్పుడు మనం తినడానికి లగ్జరీ లేదు. అందుకే వీఆర్ గోయింగ్ టు సర్వైవ్ ఆన్ సమ్ ప్రోటీన్ బార్స్ ఫర్ నౌ. పోయి ఆ హీమాన్ ది సినిమా చూసేసి, అదే మన మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్ సినిమా చూసేసి, మేబీ సూపర్ గర్ల్ సినిమా చూడడానికంటే ముందు ఇంటికి వచ్చి తినేసి పోదాం. ఐఎమ్ నాట్ వెరీ హంగ్రీ రైట్ నౌ, సో వీ కెన్ వర్క్ విత్ దిస్ ఫర్ నౌ. All right, we are here and it's 7:35 right now. Show 7 కి ఆర్డు ట్రైలర్ అన్ని కలిపి 7:30 అనుకున్నా కానీ లేట్ అయిపోయినాం. ఒక 5 minutes అయితే పక్కా లేట్ అయి ఉంటుంది. ఐ హోప్ వి డోంట్ మిస్ అలాట్. ఈ మూవీ మనకి 10 కి. దిస్ ఇస్ అట్ 10 PM ఆడిటోరియం 5D6. Whatever happens, as long as I'm here. Done with the He-Man. క్రేజీ మూవీ రా, మస్తుంది, మస్తు నచ్చింది. చిన్న ఉన్నప్పుడు ఎప్పుడో కార్టూన్లో హీమాన్ చూస్తుండే, అంటే ఏదో లైట్ గా క్యారెక్టర్ తెలుసుంటే కానీ ఇప్పుడు మంచిగా మొత్తం స్టోరీ ఆర్క్ చూడలేదు, ఎప్పుడు తెలియదు నాకు. బాగుంది, క్రేజీ ఉండే, మంచిగా ఫనీగా, ఎమోషనల్, నైస్ సూపర్ హీరో మూవీ. మార్వెల్ డీసీనే కాకుండా కొంచెం వేరే కామిక్ బుక్ సూపర్ హీరో మూవీస్ వస్తున్నాయి కాబట్టి, అండ్ ఇట్ లుక్స్ లైక్ మోస్ట్ ప్రాబబ్లీ సీక్వెల్ ఉండబోతున్నాయి. ఇట్స్ గోయింగ్ టు బి ఆసమ్. ఎనీవేస్, ఇట్స్ అబౌట్ 9:50 PM రైట్ నౌ అండ్ మన మూవీ 10 కి స్టార్ట్ అయింది. అంటే టెక్నికలీ 10:30కి స్టార్ట్ అవుతుంది. సో వీ హ్యావ్ అబౌట్ 40 minutes in our hands. ఈ 40 నిమిషాలలో ఇంటికి పోయి తినేసి మళ్ళీ రిటర్న్ రావాలి. లెట్స్ డూ దిస్. Meanwhile, 10:15 అవుతుంది. మన దరిద్రం ఎట్లుందో చూడు. ఆల్మోస్ట్ 10 minutes నుంచి డోర్ అన్లాక్ చేయడానికి చూస్తున్నా, ఓపెన్ అవుతలేదు. ఐ గాట్ లాక్డ్ అవుట్. ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. లైట్ వస్తుంది, అంత బాగానే ఉంది, అన్లాక్ అవుతలేదు. అది కథ. 10:30కి ఇప్పుడు ఇంకొక మూవీ ఉంది, డిన్నర్ చేద్దామని వచ్చిన. మెయింటెనెన్స్ రిక్వెస్ట్ రేజ్ చేసిన, వెయిట్ చేస్తున్నా. Try to enter, yeah, it won't rotate. This thing, it's just rotating all the time. It won't enter. Let me see. Here we go. Perfect, thank you. లోపలికి వచ్చినాం రా. ఇట్స్ 10:36 PM రైట్ నౌ. ఓ మై గాడ్, 25 నిమిషాలు బయటనే ఆగమాగం ఉండే బతుకు. అంటే రాత్రి 10 అవుతుంది కదా, అసలు వెళ్ళడానికి వస్తుందా లేదా ఏంది, మొత్తం ఇదే నడుస్తుంది మైండ్ అంతా. మెయింటెనెన్స్ వాళ్ళు వస్తారా రారా ఏంది అని చూస్తుండే. బట్ యా, వి గాట్ ఇన్. బట్ మన మూవీ బిస్కెట్ రా. 10 కి మూవీ స్టార్ట్, 10:30 లోపల ఉందాం అనుకున్నాం. బట్ అట్లీస్ట్ వీఆర్ హోమ్. బ్యాటరీ డెడ్ అంట. ఆల్ రైట్, వీఆర్ ఇన్ రా బాబాయ్. ఇప్పుడే వచ్చి రిపేర్ చేసిండు. బేసిక్ గా దీని లోపల బ్యాటరీ అయిపోయిందంటరా. బ్యాటరీ అయిపోయిందంట. 25 minutes బయట నించొని, ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ ఇట్. ఇప్పుడు ఇంకా సినిమా ఆల్రెడీ గంగలో కొట్టుకుపోయింది. సూపర్ గర్ల్ చూసేది ఉండే, ఇప్పుడు ప్రాబ్లీ రేపు చూద్దాం. ఇక ఇప్పటికైతే డిన్నర్ చేసి పనిషర్ పెట్టుకొని అది చూసి మెల్లగా చిల్లేదు. యాజ్ యూజువల్ డివైడెడ్ అవర్ చికెన్ ఇంటూ 6 different containers. టోటల్ 1800 grams ఆఫ్ రా చికెన్ తీసుకున్నాం కాబట్టి ఒక్క రోజుకి విల్ బి హ్యావింగ్ 300 grams ఆఫ్ చికెన్. ఇప్పటికైతే ఒక బౌల్ తీసుకొని మనం కుక్ చేసిన రైస్ పెట్టుకొని పనీషర్ పెట్టుకొని తినేసి తర్వాత వచ్చి టేబుల్ క్లీన్ చేద్దాం. అండ్ దాని తర్వాత కిచెన్ క్లీన్ చేసుకుందాం. ఇంకా జరసేపు అయితే పోయేటట్టున్నా. more moments later. ఆల్ రైట్, సో అదిరా మా కథ. ఇట్స్ అర్ధరాత్రి 1 AM రైట్ నౌ. తినేసిన పనిషర్ ది సిరీస్ మొత్తం అయిపోగొట్టేసిన. సీజన్ 2 లో లాస్ట్ 3 episodes ఉండే, ఇప్పుడే అయిపోయినాయి. అండ్ ఐమ్ ఫీలింగ్ వెరీ గుడ్ అబౌట్ ఇట్. అంటే నెక్స్ట్ మంత్ రిలీజ్ అయ్యే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే కి ఇప్పుడు రెడీ అవుతున్నా. ఒరిజినల్ డేర్ డెవిల్ సిరీస్ 1 to 3 అయిపోయినాయి. నా పనిషర్ ది సీజన్ 1 సీజన్ 2 అయిపోయింది. నెక్స్ట్ డేర్ డెవిల్ బార్న్ అగైన్ ది సీజన్ 1 and 2 చూసేది ఉంది. అట్లీస్ట్ మూవీ కంటే ముందు ఇది అయిపోగొట్టాలనుకుంటున్నా. ఈరోజు June 28th మూవీ రిలీజ్ కావడానికి ఇంకా దగ్గర 9 రోజులు మన చేతిలో టైం ఉంది. ఆ స్పైడర్ మ్యాన్ సినిమా రిలీజ్ అయ్యే లోపు అట్లీస్ట్ డేర్ డెవిల్ బార్న్ అగైన్ ది సీజన్ 1 and సీజన్ 2 అయిపోగొట్టాలి. దట్స్ ద గోల్. కుదిరితే డిఫెండర్స్, జెసికా జోన్స్, ఐరన్ ఫిస్ట్, లూక్ కేజ్ ఇవి కూడా చూడాలి. చూద్దాం, ఏదో ఒకటి సెట్ చేద్దాం. బట్ ఫర్ నౌ ఐమ్ గోయింగ్ స్ట్రైట్ టు స్లీప్. మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా, అంతే మరి. బాయ్.